బీజేపీ జనసేనల మధ్య సీట్ల లెక్క తేలడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. సెకండ్ లిస్ట్ పై టీడీపీ ఫోకస్ పెట్టింది. 1-2 రోజుల్లో సెకండ్ లిస్ట్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. ఈ నెల 14న సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. 20 నుంచి 25 స్థానాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు కూటమి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న త్యాగాలపై జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది. పొత్తులో భాగంగా 24 సీట్లు జనసేనకు కేటాయించగా బీజేపీ కోసం 3 సీట్లు తగ్గించుకుంది ఆ పార్టీ. అయితే అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 6 లేదా 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులను ప్రకటించొచ్చు. ఇక 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. అరకు, అనకాపల్లి, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి, నర్సాపురం లోక్సభ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య సీట్ల లెక్క తేలడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. ఈ కసరత్తుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, 3 పార్టీలకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ, ఏ అంశాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి లెక్క తేలిపోయిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు మీద 3 పార్టీలు కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, ఈ 2 పార్టీలు కలిపి ఉమ్మడిగా 100 స్థానాలను ప్రకటించాయి. సో ఇంకా రిమైనింగ్ 75 స్థానాల్లో ఏ పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అభిప్రాయానికి వచ్చేసి ఇంకా అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీట్ల సంఖ్య క్లారిటీ వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే 144 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుండగా ఇంకా 94 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించేసింది. సో ఇక రెండో విడతలో మనకు అందుతున్న సమాచారం మేరకు దగ్గర 50 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా మనకు అందుతున్న సమాచారం మేరకైతే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న కసరత్తు ఇదంతా చూస్తామంటే 20 నుంచి 25 స్థానాల వరకు అభ్యర్థులను రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే దిశగా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది కూడా చిలకలూరిపేట, ఈ గుంటూరు, ప్రకాశం, ఈ జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు ఎక్కడైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ జాబితాతో రెండో విడత అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం ఉంటుంది అనేది మనకున్న సమాచారం. ప్రధానంగా చూసుకుంటుంటే 17వ తేదీన భారీ బహిరంగ సభను చిలకలూరిపేటలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ కొంత జోషును తీసుకొచ్చే విధంగా రెండో విడత అభ్యర్థుల జాబితా ఈ నెల 14వ తేదీన అంటే ఎల్లుండే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక 3వ విడత రిమైనింగ్ సీట్స్ అన్ని కూడా 3వ విడత విడుదల చేసే దిశగా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. రోజా, సో మరొక వైపు చూస్తామంటే ఎంపీ స్థానాలకు కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన మొత్తం 17 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుండగా 7-8 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఇక్కడ పార్టీలో జరుగుతున్న పరిణామాల మేరకు తెలుస్తుంది. మరొక వైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారంలో కొంత జనసేనకు అసంతృప్తి, అంటే జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులను అసంతృప్తి గురి చేసేలాగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా 24 స్థానాలకు పరిమితమైతేనే జనసేన కొంత అసంతృప్తికి లోనైంది. సో ఈ క్రమంలో నిన్న సీట్ల సర్దుబాటులో భాగంగా 21 స్థానాలకే పరిమితమైంది. సో ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జనసేన పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తానో దాని వెనక వ్యూహం ఏంటి, ఇటువంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయన్న దిశగానే జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో తనను గెలిపించుంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది. గతంలో జరిగిన పరిణామాలకు తాను ఇప్పుడు పరిహారం చెల్లిస్తున్నాను అంటే గతంలో తనను గెలిపించుకోలేకపోయినందువల్ల జనసేన పార్టీకి ఎక్కువ సంఖ్యలో సీట్లు రాబట్టుకోలేకపోయిన పరిస్థితి ఉందనే అర్థం వచ్చే రీతిలో ఒకవైపు వివరణ ఇస్తూనే మరొక వైపు అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు కూడా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు 7-8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను రెండో విడతలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. సో 1-2 రోజుల్లో ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ కూడా మరింత క్లారిటీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీకి సంబంధించి కొంత అసంతృప్తి కొంతమంది నేతల్లో వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, సీట్ల సర్దుబాటు విషయంలో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ కూడా ఫిర్యాదులు చేసే సూచనలు చాలా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా బీజేపీలో కూడా కొంతమంది ఆశావహులు కావచ్చు, కొంతమంది సీట్లు ఆశించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సర్దుబాటు చేసుకునే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అధినాయకత్వం కావచ్చు గ్రౌండ్ లో కొంత ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది.
కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ముందుగా ఢిల్లీలో అయితే ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే మొత్తం 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా వాటిల్లో 2 లేదా 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్న పరిస్థితి ఉండగా వీటిల్లో తొలి విడతలో ఎంతమందిని ప్రకటిస్తారు, అది కూడా ఎప్పటిలోగా క్లారిటీ వస్తుందనేది 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ. నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చురేగింది. ఈ సీటులో జనసేన తరపున కందుల దుర్గేష్ కు కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన కందుల దుర్గేష్ కు ఆహ్వానం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరు కాలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది మరోసారి తేటతెల్లమైంది. నిడదవోలు సీటును టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకి కేటాయించాలని టీడీపీ క్యాడర్ పట్టుబడుతోంది. ఇక ఇదే సమయంలో మరో వర్గం కూడా తమకే సీటు కావాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీరిద్దరిని కాదని నిడదవోలు టికెట్ జనసేనకు కేటాయించడంపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. జనసేనకు సహకరించేది లేదంటూ తెగేసి చెప్తున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులతో కలిసి వెళుతున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నాయకులు కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి విమర్శలకు బలం చేకూరుస్తూ నిడదవోలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒక ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి. జనసేన తరపున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటించినటువంటి తొలి టికెట్ నిడదవోలు కందుల దుర్గేష్ను ఇన్ఛార్జిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేటటువంటి ఉమ్మడి అభ్యర్థిగా జనసేనాని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈరోజు కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గానికి తొలిసారిగా రావడం జరిగింది. తన అనుచరులతో పాటు జనసేన నాయకులు కందుల దుర్గేష్కి ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం పొత్తులతో కలిసి వెళుతున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు సహకరించేది లేదు అంటూ ఈ కందుల దుర్గేష్కి స్వాగతం పలికేందుకు కానీ ఆయన్ని కలిసేందుకు కానీ నాయకులు ఆశించిన స్థాయిలో రాలేదు. నిజం చెప్పాలంటే కీలకమైన నాయకులు ఎవరు కూడా రాలేదు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బూరుగుపల్లి శేషారావు తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. 2009, 2014లో 2 సార్లు గెలిచినటువంటి శేషారావు 2019లో ఓటమి పాలయ్యారు. ఆయన తర్వాత పార్టీకి కొంత దూరం కావడం, తర్వాత మళ్ళీ యాక్టివ్ అవడంతో ఈ ఎన్నికల్లో కూడా ఆయనకి సీటు వస్తుందనేటటువంటి ఆశలతోటి ఉన్నారు. అదే సమయంలో మరొక అభ్యర్థి కుందుల సత్యనారాయణ కూడా టీడీపీ నుంచి సీటు ఆశించారు. వీరిద్దరికీ సీటు కాకుండా ఇప్పుడు రాజమండ్రికి చెందినటువంటి కందుల దుర్గేష్కు సీటు కేటాయిస్తూ ఇప్పుడు జనసేన అధినేత ప్రకటన చేయడంతో ఆయనకి కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే టికెట్ కేటాయించాలని బూరుగుపల్లి శేషారావు మాజీ ఎమ్మెల్యే వర్గం ఇప్పుడు పట్టుబట్టి కూర్చుంది. ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు సహకరించేది లేదు అంటూ తెగేసి చెప్తున్నారు. జనసేన నుంచి కందుల దుర్గేష్ పేరును కన్ఫర్మ్ చేస్తూ లేఖ విడుదల చేయడం మరింత కలకలం రేపుతోంది. దీంతో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత 3 ఎన్నికలు జరిగితే అందులో 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఒకసారి వైసీపీ గెలిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో జనసేనకు ఆ సీటు కేటాయించడం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేయబోతున్నటువంటి జనసేన తరపు నుంచి పోటీ చేయబోతున్నటువంటి కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఆశిస్తున్నటువంటి 2 వ్యక్తులు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కూడా జనసేనకు సహకరిస్తారా లేదా అనేది అయోమయంగా ఇప్పటి వరకు వచ్చింది. అయితే ఈ రోజు కందుల దుర్గేష్ నిడదవోలు వచ్చినటువంటి సమయంలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకోకపోవడం అనేది కొంత అలజడి సృష్టిస్తూ ఉంది. జనసేన తరపున మరొక 5 సీట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని గొడవలు లేక మరిన్ని వివాదాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నుంచి.
రాజోలు వైసీపీలో ముసలం ఇంకా సమసిపోలేదు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును రాజోలు ఇన్ఛార్జిగా ప్రకటించడం వరప్రసాద్ కు నచ్చడం లేదు. రాజోలు అభ్యర్థి విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలని వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఖచ్చితమైన సర్వే నిర్వహించి టికెట్ కేటాయించాలన్నారు. తనకు మాత్రమే టికెట్ ఇవ్వాలని తాను అడగడం లేదని, సర్వేలు చేయించి గెలిచే వ్యక్తికి మాత్రమే టికెట్ ఇవ్వాలన్నారు. వైసీపీ నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోవడంతో కార్యకర్తలు మనోవేదనతో ఉన్నారని అన్నారు. ఈసారి ఎలాగైనా వైసీపీ గెలిచే అభ్యర్థికే టికెట్ కేటాయించాలని ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎంపీగా పోటీ చేయమన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు రాపాక. రాపాక రచ్చపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోనసీమ జిల్లాలోని రాజోలు వైసీపీలో టికెట్ రగడ మొదలయ్యటం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి ఇటీవల వైసీపీలో జాయిన్ అయిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు వైసీపీ టికెట్ ఖరారు చేయడంతో ఇప్పుడు అక్కడ వివాదంగా మారటం జరిగింది. అయితే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అక్కడ వైసీపీ టికెట్ను ఆశించడం జరిగింది. అయితే ఆయన ఇటీవల అధిష్టానం ఏది చెప్తే అది చేస్తానని చెప్పి, అలాగే ఆయన పార్లమెంటుకు అధిష్టానం వెళ్ళమంటుంది, దానికి కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రకటించారు. దాంతో అక్కడ ప్రకటించిన తర్వాత అధిష్టానం కూడా అక్కడ అమలాపురం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ పేరును ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. అంటే టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఈ టికెట్ ఇవ్వడంతో ఈయన ఇప్పుడు మాట మార్చి ఇప్పుడు నాకు టికెట్ విషయంలోనే నాకు రాజోలు అసెంబ్లీ టికెటే నాకు కావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరుగుతున్నది. కావాలంటే దీని మీద సర్వేలు చేసి నిర్వహించి ఎవరికైతే అనుకూలంగా వస్తాయో వాళ్ళకే టికెట్ వైసీపీ టికెట్ కేటాయించాలనేసి డిమాండ్ కావడం జరుగుతున్నది. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి టికెట్ కేటాయింపు విషయంలో కూడా మరోసారి ఆలోచనలు చేయాలని చెప్పేసి ఆయన కోరడం కూడా జరుగుతున్నది. మరో పక్కన చూసినట్లయితే రాపాక సంబంధించిన వర్గం వైసీపీ టికెట్ ఈసారి రాపాక వరప్రసాద్గా ఇవ్వాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. లేదంటే మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి కూడా తమ సిద్ధం అని చెప్పేసి వాళ్ళు అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. అయితే గత 3 రోజులుగా చూసినట్లయితే గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు వైసీపీ టికెట్ ఖరారు చేసిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాపాక వరప్రసాద్కు సంబంధించిన వర్గం అంతా కూడా మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. నిన్న కూడా చూసినట్లయితే రాస్తారోకోలు అవి చేసి అక్కడ రాజోలు నియోజకవర్గంలోని ఫ్లెక్సీలు అవన్నీ కూడా చింపివేసి బయట పారేయడం జరిగింది. అయితే దీని మీద అధిష్టానం మరోసారి ఆలోచన చేసి రాపాకకే ఈసారి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పటికే 2 సార్లు అక్కడ వైసీపీ రాజోల్లోని వైసీపీ ఓడిపోవడంతో అక్కడ మనోవేదంతో ఉన్నామని చెప్పేసి కార్యకర్తలు చెప్పడం జరుగుతున్నది. అయితే ఈసారి టికెట్ మట్టికి రాపాకకి ఇచ్చినట్లయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోసారి లేని పక్షంలో మూడోసారి కూడా వైసీపీ ఇక్కడ వాటమి చవి చూడవలసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా రాపాక ఇయే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీని మీద ఆయన కూడా అధిష్టానాన్ని కూడా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు రాజోలు సంబంధించిన టికెట్ తనకే కేటాయించాలనేది డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పటికే 2 సార్లు వైసీపీ రాజోల్లో ఓడిపోయింది కనుక ఈసారి 3వసారిని ఎలాగైనా వైసీపీ గెలవాలంటే రాపాక వరప్రసాద్కే రాజోలు వైసీపీ టికెట్ ఇవ్వాలనేది మట్టికి డిమాండ్ వ్యక్తమవుతున్నది. లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని చెప్పేసి ఈ మేరకు అధిష్టానాన్ని కూడా అల్టిమేటం జారీ చేయడంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.